రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నేత్రపర్వంగా స్వామివారి రథోత్సవాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు ఉత్సవ మూర్తులకు మంగళహారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందనామ స్మరణతో పురవీధులు మారుమ్రోగాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. ఈ వేడుకను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారికి మంగళహారతులు, కట్న కానుకలు సమర్పించారు. రథోత్సవం ఎదుట భక్తుల కోలాటాలు, భజన కీర్తనలు కనువిందు చేశాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం అన్నదానం ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ శ్రీనివాస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. శివసేన రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు గొట్టె గణేష్, పలువురు నేతలు స్వామివారిని దర్శించుకోగా వారిని ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు. భలే జాతర చూడు వేణుగోపాల స్వామి, చోరు మీద సాగే సంబరాలు చూడరా వేణుగోపాల స్వామి, కోటొక్క భక్తులు చూడు గోపాల.